హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న బిల్డింగు ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్, లేబర్ కాస్ట్ ఎంత ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేటప్పటికి డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్కి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్కు సంబంధించి లేబర్ కాస్ట్ ఎంత అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా బిల్డింగ్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. మనకి ఈ డూప్లెక్స్ బిల్డింగ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మీరు గమనించుకుంటే బిల్డింగ్ ఏ విధంగా ఉంది. మనకి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు లోనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. లోనకి వెళ్ళాక మీకు మొత్తం చూస్తే ఒక అవగాహన వస్తుంది. తర్వాత లేబర్ కాస్ట్ ఎంత అనేది మనం ఈ బిల్డింగ్కి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ రెండు వర్క్లు కూడా చేయటం జరుగుతుంది. లోన మెట్లు ఈ విధంగా ఉన్నాయి, చూశారు కదా. ఇక్కడ ప్లానింగ్ ఎలా ఉందంటే మరి డూప్లెక్స్ బిల్డింగ్ అనగానే మనకి లోన్ నుంచి మెట్లు ఈ విధంగా ఉంటాయి కదా. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే ఇది మనకి బెడ్రూమ్ అనమాట. ఒకటే బెడ్రూమ్. మనం ఎంట్రన్స్ ఇటు నుంచి వచ్చాం, లోనకి రోడ్ అటు సైడ్ ఉందన్నమాట. అయితే ఇది మనకి హాలు. మనకి ఇక్కడ గమనించుకుంటే ఇది ఎల్ షేప్గా కనపడుతుంది. మొత్తం హాల్ ఫ్రీగా ఉంచేస్తున్నారు. ఇక నెక్స్ట్ బెడ్రూము, కిచెను, ఒక పూజ గది ఏర్పాటు చేశారు. అటు మనకి ఇటు తూర్పు సైడ్ కూడా ఒక గుమ్మం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి పూజ గది లాగా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ మెడిటేషన్ చేయడానికో మరి ఏదైనా కానీ ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే పూజ గదిగా మనం అనుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కిచెన్ అనమాట. కింద మనకి ఇక్కడ వచ్చే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి వంట అవి చేయడానికి కానీ ఏదైనప్పటికీ మనకి కింద కిచెన్, ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూము, దానికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బాత్రూమ్ కూడా చూద్దాం. ఈ విధంగా మనకి బాత్రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ బాత్రూము బెడ్రూమ్కి ఎక్కడ ఉంది, నైరుతి మూల ఉందన్నమాట. మనకి బిల్డింగ్ ఫేసింగ్ కూడా మనం లోనకి ఎంటర్ అయింది, దక్షిణం నుంచి లోనకు వచ్చామన్నమాట. అంటే దక్షిణం రోడ్డు ఉన్న బిల్డింగ్ అనమాట. ఇది మొత్తం మనకి గమనించుకుంటే ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక రూమ్ ఇచ్చారు. మనకి ఇప్పుడు బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఎదురుగా మనకు ఉన్నది మెట్లు పక్కన కిచెన్ అనమాట. మనం ఇటు ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా. ఇక్కడ మా వాడు అటు బయటకు వెళ్తున్నాడు, చూశారు కదా. అది వచ్చేటప్పుడు తూర్పు ఫేస్ అనమాట. ఇక మెట్ల విషయానికి వస్తే ఈ విధంగా లాన్ నుంచే హాల్లో నుంచి మెట్లు ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ డూప్లెక్స్ బిల్డింగ్లకి మెట్లు అనేక రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఈ బిల్డింగ్లో ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇది కిచెన్లో కొన్ని మార్పులు చేస్తున్నారు, అందుకే ఏదో పగలగొడుతున్నట్టున్నారు. అయితే మనకి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. మనకి ఇది ఎలా అంటే బిల్డింగ్ ఒప్పుకునేది లెక్క మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల కింద తీసుకుంటాం. మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఏ విధంగా వర్క్ ఉంటుందో ఆ విధంగానే మనం సుమారుగా ఒక ఐడియా చెప్తున్నాను మీకు. పైన కూడా డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి. డబుల్ బెడ్రూమ్స్, కిచెను, ఒక హాలు, ఎల్ షేప్ హాల్ తీస్తారు. దానికి తగ్గట్టుగానే మనం ఎలా ఒప్పుకుంటామో ఆ విధంగానే ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ మనం టోటల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్ మనకి 40,000 రూపాయలకి తీసుకోవడం జరిగింది. అంటే 40,000 రూపాయల్లో మనం ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ కంప్లీట్గా వర్క్ అనేది అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి గాళ్ళు సపరేట్గా కొట్టిస్తారా, గాళ్ళు అందులోనే కొట్టిస్తారా అనే డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ బిల్డింగ్కి సంబంధించి మనకి ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్ కావచ్చు, మొత్తం గాళ్ళుతో సహా, అంటే గాళ్ళు కూడా మనమే కొట్టి మనమే పైపులు, మొత్తం టోటల్ ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ సంబంధించి గాళ్ళుతో సహా 40,000 రూపాయలకి, అంటే 2 స్టేర్లు సపరేట్ అనమాట. కింద 40, పైన 40, అంటే 80,000 రూపాయలు ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్కి ఈ బిల్డింగ్ అనేది ఒప్పుకోవడం జరిగింది. అంటే గాళ్ళుతో ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్ కావచ్చు, రెండు కూడా గాళ్ళు మనమే కొట్టించాలి. ప్లస్ మనకి కంప్లీట్ వర్క్ అప్పు చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కింద 40,000, పై స్టేర్ 40,000, అంటే మనకి 80,000 రూపాయలు బడ్జెట్ ఈ బిల్డింగ్కి కేటాయించడం జరిగింది ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్కి సంబంధించి. అంటే టోటల్ గాళ్ళు కూడా కొట్టించడం కానీ, గాళ్ళు మనం అంటే ఇప్పుడు అంతా గాళ్ళు కొట్టడానికి సపరేట్ ఉంటున్నారు కాబట్టి అందుకే గాళ్ళు కొట్టించడం అని అంటున్నాను. అంత గతంలో అయితే మనమే ఎలక్ట్రీషియనే గాళ్ళు కొట్టుకొని పైపులు పెట్టడం, నేను వర్క్ నేర్చుకునేటప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే గాళ్ళకి సపరేట్ ఉంటున్నారు కాబట్టి గాళ్ళు కొట్టించడం అని అంటున్నాను. అంటే గాళ్ళకి సంబంధించి కావచ్చు, మొత్తం వర్క్ ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్కి మొత్తం కలిపి తీసుకోవడం జరుగుతుంది. 80,000 రూపాయలు ఛార్జ్ అనేది ఈ బిల్డింగ్కి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సీలింగ్లు, అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి కానీ కింద పైన మొత్తం ఏదైనా కానీ సీలింగ్లు కనుక చేస్తే, అంటే మన ఆ సీలింగ్లకు సంబంధించి మనకు అందులో వైర్లు లాగినప్పటికీ దాంట్లో లైట్లకు సంబంధించి, వైరింగ్కి సంబంధించి సపరేట్ మనీ ఇస్తామన్నారు. అంటే సీలింగ్లు సంబంధించి. అయితే ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంకో బిల్డింగ్, ఈ బిల్డింగ్ సంబంధించి కూడా మనకి రానున్న రోజుల్లో అనేక వీడియోలు అందించడం జరిగింది. ఇందాక చూసిన బిల్డింగే కాకుండా ఈ బిల్డింగ్ సంబంధించి కూడా వీడియోలు అందజేస్తారు.